तेनात्येन सम्पूरयित्वा एकं द्वे एकादश द्वादश इत्या सप्तहत्र सप्तदात्तानेन्ते हप्तयोनिराप्रणस्वा कृतेन स्वा पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति वसोद्गाराञ्जुहोति वसोन्मेदारा सततिवा एषा हूयते कृतस्य वा येन मेषादारामस्मिन् लोके पिन्वमानोपतिष्ठदात्येन जुहोति तेजो वात्यन्ते जो वसोद्गारा तेजसैवास्मे तेजो वृन्दे लोकामा वै वसोद्गारा कामानेव वृन्दे प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मान् कृपया देव शरणागतवत्सलान्यदाश्चरन्नास्ति त्वमेव शरणं मम तस्मात् कारणभावेन रक्ष रक्ष हुताशना गणाधिपते नमः శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతి నమః ఈ రోజుతోటి పంచయజ్ఞములు పూర్తవుతాయి. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథంచ మహేశ్వరం అనే సూత్రం ప్రకారంగా గణపతికి సూర్య భగవానుడికి శివుడికి పార్వతికి విష్ణువుకి ఇక్కడ వరుసగా 3 రోజుల నుంచి పంచయజ్ఞములు పూర్తి చేశారు. సరే, హనుమత్ జయంతి నాడు హనుమంతుడి పూజ కూడా పూర్తయింది. ఇక రేపు ప్రధానమైన ఘట్టం, అద్భుతమైన రోజు రేపు ఏమిటిది? శనైశ్చర జయంతి. శని వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో అమావాస్య నాడు జన్మించినట్టుగా పురాణములు చెబుతున్నాయి. నేను ఆ విషయాన్ని నవగ్రహ చరిత్రలో కూడా చెప్పాను. కాబట్టి రేపు శనైశ్చర జయంతి. ఇంచుమించుగా శని ప్రభావానికి గురి కాకుండా ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు. ఏదో ఒక సమయంలో శని ప్రభావానికి గురవుతారు. శని ప్రభావం ఎటువంటిది? అప్పటిదాకా ఐకమత్యంతో ఉన్న భార్యాభర్తల మధ్యలో భయంకరమైన తగాదా రావచ్చు. తల్లి కొడుకు, తండ్రి కొడుకు మధ్యలో తగాదా రావచ్చు. హాయిగా మంచి పీఠంలో ఉద్యోగం చేసుకుంటున్న వాడి కర్మగాలి ఉద్యోగం మానేసి రోడ్డు మీద పడచ్చు. ఏదో రకంగా వస్తుంది, కష్టాలు వస్తూ ఉంటాయి. ఈ భయంకరమైన కష్టాల నుంచి బయట పారవేసే అపూర్వమైన పర్వదినం రేపు శని జయంతి. అందువల్ల రేపు ఉదయం ఇంచుమించుగా 9 గంటలకు ప్రారంభమవుతున్న 9 గంటలకి మన నవగ్రహాలయంలో నవగ్రహాలకు అభిషేకం ఉంటుంది, శనైశ్వర అభిషేకం ఉంటుంది. ఈ ఒక్క రోజు కోసమని అన్ని ప్రాంతాల నుంచి పూర్వకాలంలో మన పీఠానికి వచ్చేవారు. ఇవాళ అన్ని చోట్ల ఏర్పాటు చేసాం కనుక రేపు కొద్దిమందిని ఆయా ప్రాంతాల్లో చేసుకోమన్నాను. హైదరాబాద్లో అక్కడ చేసుకుంటారు. కానీ మీరు అదృష్టవంతులు, ఇంతమంది రాగలిగారు. రేపు ఉదయం 9 గంటల నుంచి 10-11 గంటల వరకు ఇంచుమించుగా సాగేటటువంటి శనైశ్వర అభిషేకం పూజలో అందరూ పాల్గొండి. మాకు శనైశ్వర గ్రహం అనుగ్రహం కావాలి, దానితో పాటు నవగ్రహ అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు మాత్రమే పాల్గొండి. మాకెందుకండి అనుకున్న వాళ్ళు హాయిగా ఇంటి దగ్గర ఫోన్ చేయండి. చెప్పండి అందరూ కూడా. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటద్వయం కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం.